ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని సంపూర్ణమైనటువంటి బలం పొందుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ప్రతి దినము దేవునితో సహవాసం చేయాలని ఆశ వారి హృదయంలో ఎంతగానో వారు ప్రేరేపిస్తూ ఉంటుంది. మీకస్ 7 అధ్యాయము 7 వచనం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచుదును. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రవక్త ఎవరి గురించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు? తన గురించి అతను చెప్పుకుంటూ ఉన్నాడు. తన యొక్క పరిస్థితుల గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు. తన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాననేటువంటి విశ్వాసంతో అతడున్నాడు. అతడి విశ్వాసమే కాదు గాని అటువంటి ప్రత్యక్షతలో బట్టి హృదయపూర్వకంగా అతను మాట్లాడడానికి కారణమైందేది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బలహీనపడిపోతూ ఉన్నప్పుడు, అనేక పరిస్థితులు బట్టి సమస్యలు పోతూ ఉన్నప్పుడు, నిరాశ అనేది వారి హృదయంలోని కమ్ముకుంటూ ఉన్నప్పుడు, ఇలా మాట్లాడడానికి ఎంతో బలం కావాలి. ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దైవ సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటావో, ఆరాధన ఒక్కటే ఎలాంటి పరిస్థితులను నిరీక్షణ కలుగజేస్తుంది. ఆరాధన ఒక్కటే నీకు బలాన్ని ఇస్తుంది. ఆరాధన చేస్తున్నప్పుడే నువ్వు అనేక విషయాల నుంచి విడుదల పొందుకుంటావని నువ్వు తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 87 అధ్యాయము 7 వచనం. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉండమని వారందరూ. వారెందుకు పాటలు పాడుతున్నారు? వారెందుకు వాద్యములు వాయిస్తూ ఉన్నారు? వారి ఓట్లన్నీ ఆయన యందే ఉన్నాయని వారు తెలుసుకున్నారు కాబట్టి, దేవుని సంతోషపెట్టేది ఆరాధన ఒక్కటే. నిజమైనటువంటి ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తామో, ఆ జీవపు ఓట్లలో నుంచి మనం శ్రేష్టమైనటువంటి నెమ్మదిని మనం పొందుకోగలుగుతాం. కనుక ఎప్పుడైతే మీరు పాటలు పాడుతూ ఉంటారో, ఆరాధన చేస్తూ ఉంటారో, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. కనుక నీ దినములన్నీ శ్రమ దినములని, అవన్నీ వేదనకరమైనవని, రాత్రిలో కూడా నాకు నెమ్మది లేదని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు, జీవం కలిగినటువంటి దేవుడి సన్నిధిలో నీ పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వెప్పుడైతే పాటలు పాడుతూ ఉంటావో, ఆరాధన చేస్తూ ఉంటావో, అప్పుడు ఖచ్చితంగా మహిమకరమైనటువంటి సన్నిధి నీ మీద కుమ్మరించబడుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక రాత్రి యందు పాటలు పాడడానికి నువ్వు హృదయం ప్రేరేపించినప్పుడు నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. రాత్రి యందు ఏకాంతముగా ఆయన సన్నిధిలో నువ్వు స్తుతిస్తూ ఉండాలి. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు. దాన్ని ఇలా నువ్వు ఇంకా క్రమంగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాలు అలవాటు చేసుకుంటూ ఉంటావో, సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు, సమశ్రుతమైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివాసం చేయడానికి మీరు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఇట్టి రీతిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి పట్టుదల కలిగిన హృదయం నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడు నీ హృదయం నిబ్బరంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయన అలాగా ఆరాధన చేయడానికి ముఖ్యంగా నీ హృదయంలో ఆనందం అనేది ఉండాలి. ఆనందం లేకుండా నువ్వు ఎలా పాటలు పాడుతావు? 2 వృత్తాంతాలు 29వ అధ్యాయం 28వ వచనం. అంతసేపును సర్వసమాజం ఆరాధించుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదం చేయుచుండిరి, దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. కాబట్టి యెహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోష నందము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. కనుక నువ్వు ఆయన మాటలు నమ్మితే, ఆయన సన్నిధిలో నువ్వు స్తుతించు. ఆయన నామాన్ని కనపరచడానికి నువ్వు సిద్ధపడు. ఆమె ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకుంటుండగా, దేవా, మా శత్రువు ఆయనను, నా శత్రువు నీవు నెమ్మది దర్శింపవద్దని నాయన భక్తుడు మాట్లాడినట్లుగా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించినటువంటి విశ్వాసంతో ప్రకటిస్తుండగా, ప్రభువా, ఎవరైతే నాయన నీ సన్నిధిలో నిజమైనటువంటి ఆరాధన చేస్తారో
వారి జీవితంలో ప్రభు అంత గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు శక్తిమంతుడు కనుక ఆరాధన చేయడానికి సిద్ధపడడానికి, మహిమతో నింపబడటానికి దేవా ప్రతి ఒక్క హృదయంలో కార్యం జరిగించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.